ఇదంతా సర్లే గాని అసలు నువ్వు ఇక్కడ ఉండాలి అంటే సంజయ్ బావగారి పర్మిషన్ కావాలి కదా. బావగారు ఒప్పుకుంటారంటావా? ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోక ఏం చేస్తాడు? మేఘనా, ఏంటిదత్తా? అసలు ఎవరు అనుమతితో ఇంట్లో అడుగు పెట్టావు? కట్టుకున్న భర్త దగ్గరకు రావడానికి ఎవరి అనుమతి తీసుకోవాలండి? అలా తీసుకొని ఇంట్లో అడుగు పెట్టాలని ఏ చట్టంలో లేదే. అయినా మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. చట్ట ప్రకారం మనిద్దరం ఇంకా భార్యాభర్తలవే, అది గుర్తు పెట్టుకోండి. అలా అయితే మనం ఇప్పుడే చట్ట ప్రకారం అర్జెంటుగా విడాకులు తీసుకుందాం. మీతో కలిసి ఉండాలని నేను అస్సలు అనుకోవడం లేదు. కంగారు పడకండి పతి దేవుడు గారు. మీరిప్పుడు విడాకులకు అప్లై చేసినా కోర్టులు వాయిదాలు అంటూ అవి రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా మనం కలిసే ఉండాలి, తప్పదు. అసలు నీకేం కావాలి? నువ్వు బయటికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలో అత్తయ్య మావయ్యకి ఆల్రెడీ చెప్పాను. రాత్రి బెడ్రూమ్లో నీకు మళ్ళీ సపరేట్గా చెప్తాను. హారిక, తన ఇంట్లోకి రావడానికి, ఈ ఇంట్లో ఉండడానికి అసలు అమ్మా నాన్న ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని తెలిసిన పెద్దవాళ్ళు కదండి. అందుకే ఏవీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. అయినా వాళ్ళు సైలెంట్ అవ్వక ఇంకేం చేయగలరులేండి. శభాష్ తోడికోడలు గారు, నీకు అత్తామామలంటే గౌరవం లేదు, తాళి కట్టిన భర్త అంటే లెక్కే లేదు. అందుకే కట్టుకున్న మొగుడి మీద చెయ్యని తప్పులకి నిందలు వేసి బయటికి పంపించి ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టావు. ఇక్కడ దర్జాగా ఉండడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి. నువ్వున్నంతకాలం నేను పని వాళ్ళని తీసేస్తున్నాను. పిచ్చి పిల్ల, అవసరమైతే పని వాళ్ళని తెచ్చుకుంటాను, కానీ నేను పని చేయడం ఏంటి? అది చూద్దాం. చూద్దాం. హే ఉషా, కంగ్రాచులేషన్స్, నువ్వు తల్లివి కాబోతున్నావటగా. శుభమా అని నీ నోటితోనే చెప్పావా? నేను చెప్పినా చెప్పకపోయినా ఆ కడుపులో బిడ్డ చివరి వరకు నిలబడాలిగా. అదేమిటో, ఈ ఇంట్లో ఏ కోడలి కడుపులోని బిడ్డ కడవరకు నిలబడకుండానే వెళ్ళిపోతుంది. కాబట్టే ఆ నిషా చేత మరో బిడ్డని వారసుడిగా తీసుకురావడానికి ప్లాన్ చేసావా పెద్దక్క? మేక నక్క. హారికక్క, మేఘ నక్క సంగతి సంజయ్ బాబు గారు చూసుకుంటారు. మనం వెళ్దాం పద. చూసింది చాలే గాని ఫ్రెష్ అయ్యి రండి, మీతో చాలా మాట్లాడాలి. మీ అక్క మేఘన ఎంట్రీతో నీలో ఏదైనా టెన్షన్ మొదలైందా? అవును తరుణ్, ఇంతకాలం ఎన్ని సమస్యలున్నా మనమందరం ఒకరికొకరం తోడుగా ఉంటూ వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ మహాతల్లి మేఘన ఎంట్రీ తర్వాత ఈ ఇంటికి ఎన్ని ప్రమాదాలు వస్తాయో అని ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది తరుణ్. ఎందుకలా? ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న తోటలోకి పాము వస్తే అది కరిచే వరకు ఆగదు అంటారు కదా, అందుకు. చూడు హారిక, సమస్య ఎదురుగా ఉన్నప్పుడు భయపడితే అది భూతంలా కనిపిస్తుంది. అదే ఎదురు నిలబడితే అది మన కాళ్ల కింద గడ్డిపోచలా మారుతుంది.
అయినా మేఘన ఇంట్లోకి రాగానే నువ్వు తనకి గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టున్నావు కదా. హ, ఇవ్వకపోతే ఎలా తరుణ్? నేను ఇంతకు ముందులా అమాయకురాల్ని కాదు అని నిరూపించుకోవాలి. అలాగే తన ఇంటికి విలన్ గా వస్తే నేను ఆ విలనిజానికి ఎండ్ కార్డు వేసే హీరోయిన్ని అనిపించుకోవాలి కదా. సూపర్ హారిక, ఇప్పుడు నువ్వు ఇంటెలిజెంట్ అనిపించుకున్నావు. మ్, నువ్వు ఇలానే మెయింటైన్ చేస్తే అసలు నీకెక్కడా తిరుగుండదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటలా చూస్తున్నావు? ఈ రోజు నువ్వు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు. సంజయ్ లైన్లోకి వచ్చేలా ఉన్నాడు. పేపర్స్ పైన సైన్ చేయించుకోవడానికి ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్గా వాడుకోవాలి. ఏంటి సంజయ్, మనసులో కదులుతున్న కోరికల్ని నిగ్రహించుకొని అక్కడే విగ్రహంలా ఉండిపోయావు? లోపలికి రా. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు మేఘన. ముసుగు వేసుకున్న మురికిని చూసి ముత్యం అనుకోవడానికి నేనేం అమాయకుణ్ణి కాదు. నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు విని, నువ్వు చూపించే కపట వయ్యారాలు చూసి నేను నీ బుట్టలో పడ్డా. అనవసరంగా ఎక్కువ ఆశపడకు. నీ ఆశలన్నీ అడి ఆశలవుతాయి. అదేంటి సంజయ్, భార్య అందంగా అలంకరించుకొని ప్రేమగా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? నీకు అసలు మనసు లేదా? మనసుంది కాబట్టే నీకు దూరంగా వెళ్తున్నాను మేఘన. అయినా కళింగ నాగుతో కలిసి ఉండడం అంటే అది కాపురం కాదు, కొరివితో తలగొక్కోవడం అవుతుంది. ఆ సాహసం నేను చేయలేను, అందుకే బయటికి వెళ్తున్నాను. అది కాదు సంజయ్, సంజయ్ సంజయ్ ఆగు, నేను చెప్పేది ఒకసారి. వీడెక్కడి మొగుడండి బాబు, కళ్ళ ముందు మేనకలాంటి భార్య వయ్యారాలు పోతూ ఉంటే కనీసం కంటి చూపుతో కూడా తాక్కుండా వెళ్ళిపోతున్నాడు. ఇంత టైం అయినా పడుకోకుండా బావగారు ఇక్కడేం చేస్తున్నారు? బావగారు, ఏమైంది బావగారు? ఇంత రాత్రైనా పడుకోకుండా మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు హారిక, అది బాగా దాహం వేసింది. రూమ్లో చూస్తే వాటర్ బాటిల్ లేదు, అందుకే వాటర్ బాటిల్ కోసం వచ్చాను. అయ్యో అవునా, ఈరోజు మీ రూమ్లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నేను రూమ్లో ఉండకుండా ఇలా బయట ఉండడం చూసి హారిక తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో. ఇదిగోండి బావగారు. థ్యాంక్స్ హారిక. హ్మ్.
ఏంటి సంజయ్, నేను వద్దంటూ వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావు. బయటికి వెళ్ళాక ఆ వెన్నెల వెలుగులో నేను గుర్తొచ్చి నా మీదికి గాలి మళ్ళీ మనసు మార్చుకొని వచ్చావా? కారణం ఏదైతే ఏముందిలే, మొత్తానికి వెనక్కి వచ్చావు కదా, అది చాలు. రా, వచ్చి నా పక్కన కూర్చో. చూడు, వెన్నెలోకి వెళ్ళగానే మనసు మారిపోయే వీక్ మెంటాలిటీ కాదు నాది. నువ్వు కోరుకున్నట్టుగా చచ్చినా నీ దగ్గరికి రాను, నీకు దగ్గర కాను. నీ హద్దులో నువ్వు ఉండు. కోపంలో మా వారు చాలా అందంగా ఉంటారు. చూడు, నువ్వేం చేసినా ఎంత పొగిడినా నేను పేపర్స్ మీద సంతకం పెట్టను, కానీ వెళ్ళి పడుకో. హారిక, ఇంకెంతసేపు? త్వరగా రా. తరుణ్, 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 తరుణ్. హారిక, ఏమైంది హారిక? ఎందుకలా అరుస్తున్నావు? నీకు తెలియదనుకుంటా, రాత్రిపూట నిద్రపోవాలి గాని ఇలా నినాదాలు చేయకూడదే. తరుణ్, నేను అరవడం లేదు, నినాదాలు చేయడం లేదు. ఆతృతతో నిన్ను పిలిచాను. సరే సరే, ఎందుకు అరుస్తున్నావు? అదే, ఎందుకు పిలుస్తున్నావు? ఏం లేదు తరుణ్, ఇందాక అన్ని డోర్స్ లాక్ చేస్తున్నాయా లేదా అని చూడ్డానికి నేను బయటికి వెళ్ళానా, అక్కడ సంజయ్ బాబు గారు ఆ, చూస్తే సంజయ్ బాబు గారు ఇంకా పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు. అయితే కారణం ఏమై ఉంటుందంటావ్? తెలీదు, తెలిసినా చెప్పను. ఏ, ఎందుకు? నీ మొగుడు సంగతి నువ్వు చూసుకోకుండా నీ అక్క మొగుడు సంగతి నీకెందుకు? అదేంటి అలా అంటావ్? నా మొగుడిని నేను బాగానే చూసుకుంటున్నాను కదా. చూసుకోవడం అంటే ఇలా కాదు. మరి బయట లైట్స్ అన్ని ఆఫ్ చేసావా? చేశాను. డోర్ లాక్ చేసావా? చేశాను. విండోస్ క్లోజ్ చేసావా? చేశాను. వైఫై ఆఫ్ చేసావా? చేశాను. అయితే పద ఏ? పద. మురారి! మురారి! సునందా, సునందా, ఏమైంది? ఏవండి, నాకు కలొచ్చిందండి. ఆ కల్లో ఎవరు నా బాబుని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు. నా బాబుని వాళ్ళ బాబు అంటున్నారండి. సునందా, నీకొచ్చింది ఓ పీడకల. అయినా నీకు నీ బాబుని ఎవరు దూరం చేస్తారు చెప్పు? లేదండి, అది కల్లా అనిపించలేదు. కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపించింది. కాళ్ళ కింద నేల కంపించినట్టు అయిందండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, నా బాబు నాకు దూరం అయితే నేను ప్రాణాలతో ఉండనండి. నేను ప్రాణాలతో ఉండలేను. హ, అలా మాట్లాడకు సునందా. నీకేమైతే నేను తట్టుకోగలనా? నాకుంది నువ్వు, బాబే. మీరే నా ప్రపంచం, మీరే నా సర్వస్వం. నా ఊపిరున్నంతకాలం నిన్ను, బాబుని ప్రాణంలా కాపాడుకుంటాను. ఎవ్వరు మిమ్మల్ని విడదీయకుండా నేను చూసుకుంటాను. నాకు తెలుసండి మీకు మేమంటే ఎంత ఇష్టమో, కానీ ఎందుకో నాకు ఈ మధ్య బాబు దూరం అయిపోతాడని
భయం ఎక్కువ అవుతుందండి. అనవసరమైన భయాలు వదిలేసనుందా? కావాలంటే అక్షరాభ్యాసం అయ్యాక ఏదైనా హోమం కానీ రథం కానీ చేయించుకుందాం. అలాగైనా నీకు ఆ భయాలు పోతే చాలు. అలాగేనండి. భయాలన్నీ వదిలేసి పడుకో. నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో భగవంతుడా, తల్లి బిడ్డల్ని వేరు చేసి నేను చేసింది పాపమే. ఆ పాపానికి నాకు ఎలాంటి శిక్ష అయినా వెయ్యి, నేను భరిస్తాను. కానీ నా భార్యను శిక్షించకయ్యా, నేను తట్టుకోలేను. ప్రయాణంలో ప్రయాణంలో ఏంటుషా, దేవుణ్ణి బాగా మొక్కుకున్నావా? అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందిషా. ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగిస్తున్నావంటే నీ అమాయకత్వానికి నవ్వాలో నీ ఓపిక్కి మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. దీపం వెలిగిస్తే చీకటి పోతుందేమో కానీ నీ తలరాత మారుతుందని నమ్మడం నీకు మూర్ఖత్వం అనిపించట్లేదా? భక్తి అంటే ఏదో ఆశించి చేసే వ్యాపారం కాదక్క. అది మనం నమ్మి పాటించే ఒక అస్తిత్వం. జీవితంలో ఏం జరిగినా అది మనం చేసిన కర్మను బట్టి జరుగుతుందని నమ్ముతాను. నా చుట్టూ మనుషులు మారినా, పరిస్థితులు తారుమారైనా నా మనసులో ఉన్న ఆ దేవుడి పైన నమ్మకం మాత్రం మారలేదు. ఎందుకంటే కష్టాలనేవి దేవుడు వేసే శిక్షలు కావు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇచ్చే అవకాశాలు. ఫిలాసఫీలు బాగానే చెప్తున్నావు కానీ నేను చెప్పేది విను. ఈ కర్మ ఫలితాలు వదిలేసి పూజలు పునస్కారాలు మానేసి ఎంచక్కా నీ భర్త దగ్గరికి తిరిగి వెళ్ళొచ్చు కదా. నన్ను చూడు, నేనెన్ని రోజులు ఎంత చేసినా ఎన్ని నాటకాలు ఆడినా చివరికి నా భర్తే నాకు ముఖ్యం అన్నట్టుగా మళ్ళీ ఆయన దగ్గరికి ప్రేమగా తిరిగి వచ్చేశాను. నీకొక విషయం చెప్పనా ఉషా, మనిషికి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి ఆ దేవుడి కాళ్ళ మీద పడ్డం కంటే పరిస్థితుల్ని మన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. అద్భుతం. నువ్వు నేర్చుకున్న ఆ పరిస్థితుల పాఠం పక్కోని ముంచడమే అని మాకు తెలియదనుకుంటున్నావా?
భర్త దగ్గరికి ప్రేమగా వచ్చాను అని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నావు కదా. అయితే నీకో విషయం చెప్తాను విను. ప్రేమతో వచ్చే భార్య భర్త మీద ప్రేమానురాగాలు చూపిస్తుంది. నీలాగా ప్లాన్ వేసుకొని వచ్చే భార్య భర్త మీద బరువు బాధ్యతలు మాత్రమే వేస్తుంది. అందుకే నువ్వు ఇంట్లోకైతే ఎలాగులా అడుగు పెట్టావు, కానీ బావగారి మనసులోకి మాత్రం వెళ్ళలేకపోయావు. అందుకే కడుపులోని బిడ్డ బయటికి రాకముందే వాడి అడ్రస్ గల్లంత చేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. నేను ఈసారి మళ్ళీ నిన్ను కలిసేటప్పటికీ ఒక గుడ్ న్యూస్తో వస్తాను. సంజయ్ గారు, ఈ ప్రాజెక్ట్లో మనతో కలిసి పనిచేస్తున్న సునంద కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి ఒక ప్రాజెక్ట్ హెడ్ వచ్చారు. మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది.